మేము బీటీజే బ్రిటిష్ తెలుగు జర్నల్ నుంచి వస్తున్నాం. మీతో ఒక మినిట్స్ మాట్లాడొచ్చా? షూర్. మీ పేరు? నా పేరు శరత్ అండి. ఓకే, మీరు రాసిన బుక్స్ ఏమైనా ఉన్నాయా? రీసెంట్ గా పబ్లిష్ అయ్యే బుక్స్, మీ బుక్స్ యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసుకోవచ్చా? రీసెంట్ గా అంటే లైక్ ఏప్రిల్ లో ఐ రోట్ మై ఫస్ట్ బుక్ విత్ మై ఫ్రెండ్స్, దట్ ఈస్ కాల్డ్ తిమ్మిరి బిళ్ళలు తొడపాసాలు. ఇట్స్ ఎ సోషల్ సటైర్ ఆన్ డిఫరెంట్ సొసైటల్ ఇష్యూస్. అది మా ఫస్ట్ బుక్ అన్నమాట. సెకండ్ బుక్ ఇప్పుడు నేను ఈ రోజు రిలీజ్ అయింది, ఇది కుటుంబీకుల కొండాటకం అని. ఇది ఒక స్టోరీ, అపార్ట్మెంట్ లో గాడ్ గురించి జరిగే ఒక కొండాటకం అంటే గొడవ అని అర్థం అనమాట. సో దాని మీద ఒక స్టోరీ రాశాను. సో మీరు ఈ బుక్స్ రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ అంటే లైక్ నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయిన టైంలో లైక్ ఐ గాట్ టు నో మెనీ సొసైటల్ టాపిక్స్. సో అప్పుడు నా ఆప్షనల్ సబ్జెక్ట్ తెలుగు సాహిత్యం. సో అప్పుడు నేను ఐ గాట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ స్టోరీస్. ఈ త్రూ అవుట్ జర్నీలో మీకున్న ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి అండ్ వాట్ యు వాంట్ టు అచీవ్ త్రూ దిస్? అంటే దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్, లైక్ పేపర్ అండ్ పెన్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ ఐ కెన్ బి మై సెల్ఫ్ వితౌట్ ఎనీ ఫిల్టర్స్. నేను అనుకున్నది నిజాయితీగా చెప్పే ఒకే ఒక ప్లేస్ ఇదని నేను ఫీల్ అవుతాను. వేరే సినిమా అవ్వచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో సమాజంలో మనం అనుకున్నది బలంగా చెప్పడానికి పేపర్ అండ్ పెన్ ఇస్ ద బెస్ట్ వెపన్ అనుకుంటాను నేను. సో దట్స్ వై ఐ చూస్ దిస్ పాత్. సో మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవచ్చా? నేను బీటెక్ చేశాను ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. సో సాధారణంగా మనకి బీటెక్ మా సైడ్ గుంటూరు బీటెక్ ఆర్ మెడిసిన్ చేస్తారు మోస్ట్లీ. అప్పుడు ఎందుకు తీసుకున్నామో కూడా ఐడియా లేదు. సో అది చదివాక బీటెక్ అయిపోయాక వెన్ ఐఎమ్ ఇంటూ సివిల్ సర్వీసెస్, నాకు చిన్నప్పటి నుంచి ఉండేది అంటే బీటెక్ చదివేటప్పుడు కూడా ఎక్కువ సొసైటీకి ఏదో చేయాలనే ఫీలింగ్ ఉండేది. ఆ రీజన్ తోనే ఐ వెంట్ టు యూపీఎస్సీ ప్రిపరేషన్. సో అక్కడ ప్రిపరేషన్ జరుగుతున్న టైంలో లైక్ సో ఇటువైపు మళ్ళింది అనమాట నా థాట్ ప్రాసెస్. సో మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు ఉన్న జనరేషన్ లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బీటెక్ చేసిన వాళ్ళందరూ దాని పాత్ లో వెళ్లకుండా వై దే విల్ చూస్ డిఫరెంట్ పాత్స్. మీరు ఇదెందుకు చూస్ చేసుకున్నారు? అంటే యాజ్ ఐ సెడ్ దే ఆర్ నాట్ చూసింగ్, దే ఆర్ పుషింగ్ ఇంటూ దట్ arena because they have only two options, medicine or engineering. So they are not choosing, they have no choice. సో పేరెంటల్ ప్రెషర్ వల్ల, సొసైటల్ ప్రెషర్ వల్ల ఓన్లీ అవే చూస్ చేసుకుంటున్నారు. అవి చేసేటప్పుడు వేరేవి దే ఆర్ రియలైజింగ్ దేర్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మీరు అలా వెళ్తే బీటెక్ పరంగా వెళ్తే యూ విల్ గెట్ సమ్ గుడ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కదా. త్రూ దిస్ మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండదు అండ్ మీరు ఇదే చూస్ చేసుకోవడానికి ఏంటి రీజన్? సో ఫైనాన్షియల్ గా ఐఎమ్ లిటిల్ ప్రివిలేజ్డ్. సో కానీ నేను అది ఇంట్రెస్ట్ తో చదవలేదు బీటెక్ అనేది. సో యాజ్ ఐ సెడ్ ఐఎమ్ పుష్డ్ ఇన్ టు దట్ స్పేస్. నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది, నేను బలంగా చెప్పాలనుకునేది ఈ పేపర్ పెన్ ద్వారా చెప్పగలను. సో మనీ కొంచెం తక్కువ అయినప్పటికీ కూడా నిజాయితీగా రాస్తే మనీ అవే వస్తాయి అనేది నా ఫీలింగ్. అది కూడా ప్రివిలేజ్డ్ ఫీలింగ్. కొంత నాకు ఫుడ్ కి షెల్టర్ కి ప్రాబ్లం లేదు. సో I choose this, that's why. Yeah. So ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బేస్ చేసుకుంటే you said you are privileged. Yeah. So there are lot of people who is not from privileged background కదా. సో వాళ్ళు కూడా ఇది చూస్ చేసుకున్నారు కదా. What are the obstacles they are facing? సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బలమైన వాక్యం రాస్తున్నారు కానీ వాళ్ళకి ఎలా జనాల్లోకి అది ఎలా తీసుకెళ్లాలనేది కొంచెం వెనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సోలమన్ విజయ్ కుమార్ అవ్వచ్చు, తగుళ్ళ గోపాల్ అవ్వచ్చు, వాళ్ళు దో దే ఆర్ నాట్ ఫ్రమ్ ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు చాలా బాగా రాస్తారు, వాళ్ళు పెయిన్ నుంచి రాస్తారు. సో వాళ్ళకునే స్ట్రగుల్స్ ఏంటంటే అది లైక్ మోర్ రీచ్ కి మోర్ పీపుల్ కి ఎలా వెళ్ళాలనేది వాళ్ళు కొంచెం బ్యాక్ ఉన్నారని నా ఫీలింగ్. కానీ మంచి రచన ఆర్ నిజాయితీ ఉన్న రచన ఎప్పటికైనా జనాల్లోకి వెళ్తుంది. ఒక టైం తీసుకునైనా ఇట్ విల్ గో దేర్. సో డోంట్ మైండ్ మీ ఆస్కింగ్, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బేస్ చేసుకుంటే మీరు ప్రివిలేజ్డ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్తున్నారు కదా. సో రైటింగ్ కి ప్రివిలేజ్ కి సంబంధం ఏమైనా ఉందా? లైక్ యాజ్ పర్ యువర్ యాజ్ ఆఫ్ నౌ యూ సెడ్. అఫ్ కోర్స్ సి ఒక ఇప్పుడు ఆకలి విలువ తెలిసినప్పుడు అక్కడి నుంచి వచ్చే ఒక రైటింగ్ వేరులా ఉంటది. ప్రివిలేజ్డ్ గా ఉన్నప్పుడు నా యొక్క ప్రాబ్లమ్స్ వేరుగా ఉంటాయి, నాకు సొల్యూషన్స్ వేరుగా ఉంటాయి. సో అందరి పర్స్పెక్టివ్స్ ఇంపార్టెంట్, అందులో భాగంగా నాది ఇంపార్టెంట్. సో వాళ్ళ వాయిస్ ఎంత ఇంపార్టెంట్, నా వాయిస్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల మీరు కొంచెం హైయర్ గా కాన్సన్ట్రేట్ చేయగలను అంటున్నారా? వాట్ డు యు మీన్? అంటే యాజ్ ఐ సెడ్ నాకు ఫుడ్ కి ఇందాక మీరు అన్నారు కదా, లైక్ కెరీర్ లేకపోతే కాంపిటీషన్, అవన్నీ నేను కొంచెం వాటికి దూరంగా ఉండొచ్చు. బికాజ్ నాకు కొంచెం ఉన్నాయి కాబట్టి, లిటిల్ మనీ ఉన్నాయి కాబట్టి నేను జాబ్ అని లైక్ 9 to 6 జాబ్ అని
ఆర్ అదర్వైజ్ కొన్ని టిక్ మార్క్స్ ఉంటాయి కదా, సొసైటల్ టిక్ మార్క్స్, వాటికి దూరంగా నేను అనుకున్నది చేయడానికి కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్, పొలిటికల్ నేరేటివ్స్ లేకుండా అంత లిబరల్ గా ఉండి రాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. సో వాళ్ళు అలా రాయడం వల్ల మన సొసైటీకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంటే ఒకటండి, బుక్ అనేది నిత్యావసర వస్తువు కాదు అని ఒక పాపులర్ ఫీలింగ్ ఉంది. సో దానిలో భాగంగా చాలా మంది బుక్స్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ కూడా చదువుతారు. అలాంటి వాళ్ళకి మేబీ అట్రాక్ట్ చేయొచ్చేమో, కానీ దట్ డజంట్ మీన్ దట్ క్వశ్చనింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. సో ఇది ఒక వెపన్ లాగా ఒక గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాలన్నా, లేకపోతే ఒక పాపులర్ ఒపీనియన్ ని క్వశ్చన్ చేయాలన్నా, దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్ అని నా ఫీలింగ్. సో వాళ్ళు ఉంటారు, వాళ్ళ అవసరం కూడా కొంతమందికి ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా బాధలో ఉన్నాను అనుకోండి, జనరల్ కామన్ ఆడియన్స్ గా నాకు ఒక సాంత్వన కావాలి, నాకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలన్నప్పుడు అవి ఉపయోగపడవచ్చు. కానీ సెలెక్టివ్ గా కావాలని అవాయిడ్ చేయడం, క్వశ్చన్స్ ని కావాలని ఎస్టాబ్లిష్మెంట్ కి అగెనిస్ట్ గా ఉండకపోవడం అనేది యాజ్ ఎ రచయితగా ఇట్స్ ఎ ఫెయిల్యూర్ నా ఫీలింగ్ అయితే. ఓకే, అలా ఉండడం వల్ల సొసైటీకి వచ్చే లాసెస్ ఏముంటాయి? ఇప్పుడు అక్షరం అనేది లైక్ వెపన్ అండి. అది వాళ్ళు తెలిసి కూడా కావాలని వాళ్ళ స్వలాభం కోసమో ఆర్ అదర్వైజ్ గవర్నమెంట్ ని ఏమనకూడదు, వాళ్ళ దగ్గర నుంచి మనకి బెనిఫిట్స్ వస్తాయి, ఆ దృష్టితో చూసినప్పుడు ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ నాలెడ్జ్ కదా. యాజ్ ఎ కమ్యూనిటీగా, యాజ్ ఎ సొసైటీగా దే ఆర్ నాట్ యూజింగ్ ఇట్ ఫర్ ద రైట్ పర్పస్ అనేది నా ఫీలింగ్. సో మీ ఫస్ట్ బుక్ తిమ్మిరి బిళ్ళలు తొడపాశాలు ఉంది కదా, సో ఆ బుక్ కంప్లీట్ గా పొలిటికల్ సెటైర్, అలా గవర్నమెంట్ లో ఉన్న వాటిని అన్నిటిని క్వశ్చన్ చేస్తూ అంటున్నారు కదా. సో ఈవెన్ దో యూఆర్ ఫ్రమ్ ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్ అని మీరు చెప్పారు కదా, అట్లా ఉన్ని కూడా మీరు వాటిని క్వశ్చన్ చేయడానికి మీకు ఏమన్నా ఇన్సిడెంట్స్ ఆర్ ఇన్స్పిరేషన్స్ ఏమన్నా ఉన్నాయా? డెఫినెట్లీ ఉన్నాయి. దో ఐఎమ్ ప్రివిలేజ్డ్, ఐ కేమ్ ఫ్రమ్ ద విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ, అదొకటి. అండ్ అట్ ద సేమ్ టైం నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న టైంలో I got to know many revolutionary writers like Ambedkar, Periyar, Marx writings, or otherwise many atheist writers in Telugu. అవన్నీ చదివాక నాలో కాన్షియస్నెస్ అనేది వచ్చింది అనమాట, సోషల్ కాన్షియస్నెస్ అనేది. అప్పుడు అది వచ్చాక ఐ కాంట్ రిమైన్ సైలెంట్ ఓవర్ ఆల్ దీస్ సోషల్ ఇష్యూస్. ఐ హ్యావ్ టు పుట్ మై ఒపీనియన్ అవుట్. దిస్ ఈస్ ద బెస్ట్ క్యాన్వాస్ ఐ ఫీల్. బుక్ ఈస్ ద బెస్ట్ క్యాన్వాస్ ఐ ఫీల్. సో మీరు ఇప్పుడు అంబేద్కర్ ని, పెరియార్ ని, మార్క్స్ ని చాలా మందిని కోట్ చేశారు కదా, వీళ్ళందరిలో ఒకరిని చూస్ చేసుకోవాలంటే హూ విల్ యూ చూస్ అండ్ వై? అంటే నేను నిజంగా చూస్ చేసుకోలేను, ఎందుకంటే ఎవ్రీ వాయిస్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ పెరియార్ తీసుకోండి, హీ కేమ్ ఫ్రమ్ ద ప్రివిలేజ్డ్ కాస్ట్, కానీ అతని రోల్ అతను ప్లే చేశాడు. ఏథిజం అవ్వచ్చు, ఫెమినిజం అవ్వచ్చు, అతని రోల్ అతను ప్లే చేశాడు. అంబేద్కర్ అప్రెస్డ్ గ్రూప్స్ నుంచి వచ్చి తను ఎంత దూరం హీ కెన్ రైజ్ అనేది నిరూపించాడు. హార్ల్ మార్క్స్ ఎక్కడో పుట్టాడు, కానీ ఇండియాలో he made waves with his ideology. So it doesn't matter, like and I don't want to choose anybody. Everybody has their role, the smallest role అనేది నా ఫీలింగ్. ఇప్పుడు మన తెలుగు రైటర్స్ లో అలాంటి రెవల్యూషనరీ రైటర్స్ ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే వాళ్ళ బుక్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? అంటరాని వసంతం వెరీ పాపులర్, అందరికీ తెలుసు. ఈ బుక్ ని ఆల్రెడీ 2-3 టైమ్స్ ఆల్రెడీ చాలా మంది మెన్షన్ చేశారు. మా ఆడియన్స్ ఆల్రెడీ దే ఆర్ వెల్ నోన్ అబౌట్ దిస్. ఇంకోటి ఏమైనా సజెస్ట్ చేస్తారా మీరు? కేశవరెడ్డి గారు అని ఒకతను ఉన్నారు. అతను ప్రివిలేజ్ క్లాస్ నుంచే వచ్చారు, కానీ అతను ఆ విలేజ్ లో ఉండి బీయింగ్ ఏ డాక్టర్ వాళ్ళ లైఫ్ దగ్గరగా చూసి అతను చాలా నవలికలు రాశారు. అతడు అడవిని జయించాడు, శ్మశానం దున్నారు, ఇలాంటివి ఒక 5-6 రాశారు. అప్రెస్డ్ సెక్షన్స్ తాలూకు కష్టాలు, వాళ్ళ ఫైట్, వాళ్ళ ప్రొటెస్ట్ బలంగా ఆయన ఆ బుక్స్ లో పెట్టారనమాట. సో మీరు ఫ్రీక్వెంట్ గా ప్రివిలేజ్ ని మెన్షన్ చేస్తున్నారు కదా, ఈ రైటింగ్ కి సంబంధించిన దాంట్లో వై డస్ ది ప్రివిలేజ్ ఈవెన్ ఎ మ్యాటర్? క్రియేటివ్ ఆస్పెక్ట్ అనేది మనం చూసుకుంటే నీడ్స్ లో ఒక స్టేజ్ వెళ్ళాక మనకి అవసరం ఉంటుంది. అంటే మనకి క్రియేటివ్ గా వర్క్ చేయాలి అంటే మన పైన ఏ ప్రెషర్ ఉండకూడదు. రేపొద్దున ఫుడ్ కోసం, షెల్టర్ కోసం మన స్ట్రగుల్స్ ఇవన్నీ దాటి ఒక కామ్ మైండ్ సెట్ ఉండాలి అని నా ఫీలింగ్. సో అలా ఉన్నవాళ్ళు ఇంకా సో దట్ దే హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ. రోజు అంటే ఫుడ్ కోసమో లేకపోతే షెల్టర్ కోసమో కష్టపడే వాళ్ళకి ఈ క్రియేషన్ టైం తక్కువ ఉంటుంది కదా. సో ఇంకా ఇలాంటి వాళ్ళకి ప్రివిలేజ్కి ఇంకా ఎక్కువ బాధ్యత ఉండాలని నేను ఫీల్ అవుతాను టువర్డ్స్ సొసైటీ. సో మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది టైం ఫెమినిజం అంతా ఈ సవర్ణ ఉమెన్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఫ్రీక్వెంట్ గా వాళ్ళకున్న కంఫర్ట్ జోన్ లో ఉన్న క్వశ్చన్స్ ని రేజ్ చేసి ఐ నో వాళ్ళకు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఈజ్ ప్రాబ్లమ్స్, డెఫినెట్లీ ఐ కెన్ అండర్స్టాండ్. కానీ వాళ్ళు ఫ్రీక్వెంట్ గా వాళ్ళ కంఫర్ట్ జోన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని రేజ్ చేయడం వల్ల దళిత్ ఉమెన్స్ కు ఉన్న ప్రాబ్లమ్స్ ని ఎక్కువ ఎవరు ఎకనాలజీ చేయట్లేదు. సో వాళ్ళ కోసం ఎవరు వాయిస్ రేజ్ చేస్తారు?
ఇక్కడండి ఒకళ్ళ కోసం ఇంకోళ్ళ వాయిస్ రైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ వాయిస్, అదర్స్ వాయిస్. వీ షుడ్ నాట్ సప్రెస్ అదర్స్ వాయిస్. వాళ్ళ స్ట్రగుల్ బయటికి రావడం ఎంత ఇంపార్టెంటో వీళ్ళు కూడా చెప్పడం అంతే ఇంపార్టెంట్. అర్థమైనా? వీ షుడ్ నాట్ గ్రాబ్ అదర్స్ మైక్ ఇన్ ద నేమ్ ఆఫ్ దట్. అంటే మీరు అన్నట్లు సవర్ణ ఫెమినిజం తాలూ కష్టాలు వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఇంట్లో ఉండే కష్టాలు వాళ్ళకి ఉంటాయి, వాళ్ళు చెప్తారు. అట్ ద సేమ్ టైం అప్రెస్డ్ గ్రూప్స్ కూడా దే హ్యావ్ టు స్పీక్ అవుట్. అఫ్ కోర్స్ వాళ్ళకి రిప్రజెంటేషన్ తక్కువ ఉంది, సో దే హ్యావ్ టు కమ్ అవుట్. అంటే వీళ్ళందరూ కో ఎగ్జిస్ట్ అవ్వాలనేది నా ఫీలింగ్. సో మీరు మనం ఓన్లీ క్వశ్చనింగ్, మన కంఫర్ట్ జోన్ అని క్వశ్చనింగ్ చేయాలంటున్నారా? నో 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 నో, కంఫర్ట్ జోన్ అని కాదు. వాళ్ళకి అంటే ఎక్కువ మంది సో కాల్డ్ సవర్ణ మైండ్ సెట్ తో ఉంటారు కదా. బ్రాహ్మణిజం ఇక్కడ మన ఇండియాలో ఎంత ఉందో మీకు తెలుసు. సో ఆ మైండ్ సెట్ తో ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ టు క్వశ్చన్. యా, అదే దట్ ఈస్ మై క్వశ్చన్ ఆల్సో. ఇప్పుడు సవర్ణ ఉమెన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ని ఫ్రీక్వెంట్ గా రేజ్ చేయడం వల్ల దళిత్ ఉమెన్స్ ఉన్న ప్రాబ్లమ్ ని ఎవరు ఎక్కువ రేజ్ చేయట్లేదు. సో వాళ్ళు ఎక్కువగా మాట్లాడడం వల్ల వీళ్ళది తక్కువ మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీని మధ్యలో ర్యాపో తక్కువైపోయింది. సో వీళ్ళ గురించి ఎవరైనా స్టాండ్ తీసుకోవాలి కదా. అంటే స్టాండ్ తీసుకోవాలి, కానీ ఆ కష్టాలు, ఆ సొల్యూషన్స్, ఆ ప్రాబ్లమ్స్ అనేది అప్రెస్డ్ కి తెలుస్తుంది ఇంకా పర్ఫెక్ట్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎండపల్లి భారతి గారు ఉన్నారు, ఒక ఉమెన్ రైటర్. షీఈస్ ఫ్రమ్ ద అప్రెస్డ్ గ్రూప్. కానీ ఇప్పుడు రీసెంట్ గా దళిత్ ఫెమినిజం గురించి బలంగా రాస్తున్నారు స్టోరీస్. సో అది జనాల్లోకి వస్తుంది. అట్ ద సేమ్ టైం వోల్గా గారు రాసిన రచనలు కూడా ఉన్నాయి. రెండు జరుగుతున్నాయి, రెండు చదువుతున్నారు జనాలు. సో పీపుల్ షుడ్ నో అదర్స్ పర్స్పెక్టివ్స్ ఆల్సో. యాజ్ యూ సెడ్, మీరు చెప్పింది కరెక్ట్, అలా జరుగుతుంది. కొన్ని ఓవర్ షాడో చేసాయి సవర్ణ ఫెమినిస్ట్ రైటర్స్, కొంతమంది ఓవర్ షాడో చేశారు. బట్ ఇప్పుడు వస్తున్నారు. దేర్ ఆర్ మెనీ రైటర్స్ ఫ్రమ్ దళిత్ ఫెమినిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో, వేర్ పీపుల్ ఆర్ లిజనింగ్ టు దేర్ వాయిస్. సో ఓకే శరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు మీ బుక్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే యూ కెన్ క్యారీ ఆన్. రీసెంట్ గా ఈ బుక్ రిలీజ్ అయిందండి, మా బుక్ కుటుంబీకుల కొండాటకం. ఇట్స్ ఎ సోషల్ సెటైర్. ఇట్స్ ఎ స్టోరీ, 80 పేజ్ స్టోరీ అబౌట్ గాడ్ మేనియా. అంటే దేవుడి చుట్టూ జరిగే ఒక మేనియాక్నెస్ దీంట్లో ఎస్టాబ్లిష్ చేయడం అయింది 80 పేజ్ స్టోరీలో. సో హోప్ యూ లైక్ ఇట్, జస్ట్ లైక్ యూ లైక్ తిమ్మిరి బెళ్ళు తొడపసాలు, నా ఫస్ట్ బుక్, అండ్ దిస్ ఈస్ మై సెకండ్ బుక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.